మొబైల్ రీఛార్జీలపైన ఆదాయపు పన్ను నిఘా. పాత కరెన్సీ నోట్లతో ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అలా తమ వద్దకు వచ్చి పాత నోట్లతో ఎవరెవరు ఎంతెంతకు రీఛార్జ్ చేయించుకున్నారో ఆయా నంబర్ల వివరాలన్నిటినీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించినట్లు తాజా సమాచారం. అంటే ఈ విషయంపై కూడా ఆదాయపు పన్ను శాఖ నిఘా మొదలవుతుందని అర్థం. డిసెంబర్ 15వ తేదీ వరకు పాత నోట్లతో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ల రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే అందుకు కేవలం 500 రూపాయల నోట్లను మాత్రమే ఉపయోగించాలని, ఆయా వినియోగదారుల మొబైల్ నంబర్లను కూడా టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఇవ్వాలని టెలికాం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న కథనాలు రావడంతో వీటి కోసం 500 నోట్లను డిసెంబర్ 15 వరకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎవరెవరు వీటిని వినియోగించుకుంటున్నారో ఒక కన్నేసి ఉంచాలని భావిస్తుంది. దేశంలో 90% మంది ప్రీపెయిడ్ కనెక్షన్లని ఉపయోగిస్తున్నట్లు ఓ అంచనా.